వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కామారెడ్డి కేసు ఘటన ఇంకా మిస్టరీగానే ఉంది. ఆ రోజు అర్ధరాత్రి చెరువు వద్ద ఆ ముగ్గురు మరణం వెనుక ఏం జరిగిందనేది కూడా ఇప్పటికీ ఇంకా క్వశ్చన్ మార్క్ గానే కనిపిస్తుంది. 40 రోజులు అవుతున్నా కూడా ఎటు తేల్చలేదు ఈ ఘటనని పోలీసులు అయితే. ఇప్పటి వరకు కూడా ఈ ఘటనకి సంబంధించి ఎలాంటి వివరాలు పోలీసులు అయితే వెల్లడించలేదు. డిసెంబర్ 25 రాత్రి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద జరిగిన ఈ ఘటన అయితే సంచలనమే సృష్టించిందనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు అటు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ అక్కడికి ఎందుకు వెళ్లారు, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఒకరి తర్వాత ఒకరు చనిపోయారా అనేది కూడా ఇప్పటికీ ఇంకా మిస్టరీగానే ఉంది. అయితే ఇప్పటి వరకు వారి ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని అయితే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఘటనలో ఇంతవరకు కూడా ఎలాంటి వివరాలు కూడా బయటికి వెల్లడించలేని పరిస్థితి దాగి ఉంది. అయితే కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్, ఆర్థిక లావాదేవీలను విశ్లేషించిన ఎలాంటి సమాచారం కూడా లభించలేదా అనే అనుమానాలు అయితే తావెత్తుతున్నాయి. అలాగే మరో పక్కనైతే పోలీసులు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ను కూడా విచారించారా, అటు పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్స్ రిపోర్టులను కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదా, ఒకవేళ లభించినా ఈ కేసును గోప్యంగా ఉంచుతున్నారా అనే అనుమానాలు అయితే ప్రస్తుతం తలెత్తుతున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 46 రోజులు అవుతున్నా కూడా పోలీసులు ఎలాంటి వివరాలు అయితే బయటికి వెల్లడించలేదు. ఆ రోజు ముగ్గురు కూడా ఒకటేసారి ఎందుకు చనిపోయారనేది కూడా ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. అయితే ఎన్నో కేసుల్ని ఛేదించిన పోలీసులు ఈ కేసులో జాప్యం ఎందుకు వహిస్తున్నారు? నిజంగానే ఎలాంటి ఆధారాలు లభించలేదా, లేదంటే కేసును గోప్యంగా ఉంచుతున్నారా? దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్రకోణం ఉందా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం అయితే తావిస్తున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. మనం చూస్తున్నాం ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి 46 రోజులు పూర్తవుతుంది. ఇప్పుడు కూడా ఎలాంటి వివరాలు అనేది బయటకు రాలేదు. వాళ్ళు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారో, ఎలా చనిపోయారో, హత్యన, ఆత్మహత్యన, ఎవరైనా ఉన్నారనేది కూడా డీటెయిల్స్ అయితే మనకి సరిగా రాలేదు. అయితే దీన్ని ఎలా చూడాలంటారు? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపిన ఘటన, ముగ్గురి సూసైడ్ ఘటన చెప్పుకోవచ్చు. దీంతో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఏ కోణం ఉన్నదని కూడా ఇప్పటివరకు తేల్చలేకపోతున్నారు పోలీసులు. అంతేకాకుండా సుమారు 46 రోజులు, 50 రోజులు దగ్గరకు వస్తుంది ఈ ఆత్మహత్యకు సంబంధించిన ఘటన కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు సంబంధించిన గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎస్ఐ అలాగే మహిళా కానిస్టేబుల్ ఓ యువకుడు మృతదేహం లభ్యం కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారా, ఒకరిని కాపాడబోయి ఒకరిని నీళ్ళలో దూకి తర్వాత ప్రమాదవశాత్తు మరొకరు చనిపోయారా, లేకపోతే హత్యకు లేకపోతే మన కోణం జరిగిందా, లేకపోతే ఘటనకు సంబంధించి ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో ఇప్పటి వరకు విచారణ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు కూడా అందించలేదు. ఇదే ఘటనకు సంబంధించి ఇప్పటికే బిగ్నూర్ ఎస్ఐ సాయి కుమార్ తో పాటు బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేటలో సహకార సంఘం సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్ పనిచేస్తున్న నిఖిల్ మధ్య ఉన్న సంబంధం ఏంటి, డిసెంబర్ 25వ తేదీన రాత్రి జరిగిన ఘటన ఏదైతే ఉందో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలకలం రేపింది. కొంత కుటుంబాల్లో కూడా కలిసి వేసుకోవచ్చు. ఎస్ఐ సాయి కుమార్ గతంలో బీబీపేటలో పనిచేసినప్పుడు శృతికి ఆ ఎస్ఐ సాయి కుమార్ కి మధ్య కొద్దిగా సాన్నిహిత్యం ఏర్పడింది. దీని తర్వాత సాయి కుమార్ బిగ్నూర్ కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత శృతి, నిఖిల్ మధ్య జరిగిన పరిచయం ఏదైతే ఉందో అది ప్రేమగా మారింది. వీరి మధ్య ఎలాంటి చర్చలు నడిచాయి, ఆ కోణంలో ఇప్పటి వరకు కాల్ డేటా కావచ్చు, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కూడా పోలీసులు విశ్లేషంగా ఏవైతే అవన్నీ కూడా విచారించారు. ప్రస్తుతం ఆ సమాచారం అంతా పోలీసుల దగ్గర ఉంది. ఘటనకు సంబంధించి ముగ్గురు చనిపోవడం, ప్రత్యక్ష సాక్షులు, కీలక ఆధారాలు లేకపోవడంతో విచారణ ఏదైతే సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో, స్నేహితులు, సహచరులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా విచారించారు. ఎవరిపై అనుమానం ఉంటే ఫిర్యాదు చేయాలని కూడా పోలీసులు ఒక పక్క కోరిన పరిస్థితి. వీరి మధ్య ఉన్న సంబంధం గురించి ఇప్పటి వరకు శాఖ పరంగా ఇప్పటివరకు పెద్ద చర్చనీయంగా నడిచింది. సమాచారం సేకరణ, ఫోరెన్సిక్ కి సంబంధించిన నివేదిక లభించలేదని చెప్తున్నారు. కానీ సంబంధించిన పూర్తి డాటా కూడా ఏదైతే కామారెడ్డి సంబంధించిన ఎస్పీ సింధు శర్మ అవుతుంది. ఫోరెన్సిక్స్ తుది నివేదిక కోసం నిరీక్షిస్తున్నారు. ఎన్నో కేసులు ఛేదించిన పోలీసులు అయితే ఈ సహకారం ఏదైతే కామారెడ్డిలో జరిగిన ఘటనకు సంబంధించి ఏదైతే ఘటన జరిగిందో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు అయితే ఇంకా మీడియాకు అందించలేదు. దాని తర్వాత మృతికి సంబంధించి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యంగా పోలీసు శాఖలో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీనికి తోడు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాకుండా గత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు శాఖలో కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, కొంతమంది బలవన్ మరణాలు పాల్పడుతున్నారు. ఈ కోణంలో పోలీసు శాఖలో వరుస ఘటనలతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖలో పోలీసులు చనిపోతున్న సందర్భంలో చిన్న చిన్న విషయాలకే ఘటనలకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ కామారెడ్డి జిల్లా అట్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో మాత్రం ఇది ఒక వింతైన కోణంలో చూడొచ్చు. ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిగిన సందర్భంలో అసలు ఎవరు ఎవరిని ప్రేమించారు, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, అసలు ముగ్గురు మధ్యలో జరిగిన గొడవ ఏంటి, ఆ గొడవకు సంబంధించి ఏదైతే బిక్నూరు ఏదైతే ఎవరైతే ఎస్ఐ సాయి కుమార్ కావచ్చు, కానిస్టేబుల్ శృతి కావచ్చు, నిఖిల్ కావచ్చు, వీరి మధ్య జరిగిన ప్రేమ వివరమైంది. దాంతో పాటు కాల్ డాటా, వీరి మధ్య జరిగిన సంభాషణ కావచ్చు, వీరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి ఆధారాలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన ఇంట్లో గతంలో జరిగిన గొడవలు కావచ్చు, ఎవరైతే సాయి కుమార్ భార్య మహాలక్ష్మి ఎవరైతే ఉందో ఆమె ఇంట్లో గొడవలు జరిగిన సందర్భంలో పుట్టింటికి వెళ్ళిపోవడం కావచ్చు. ఈ మధ్యలో పుట్టింటికి వెళ్ళిన సందర్భంలో అప్పటికే సాయి కుమార్ భార్యకు ఇద్దరు ఒక పిల్లలు ఉన్నారు. అలాగే ఎవరైతే సాయి కుమార్ చనిపోయే ముందు కూడా భార్య ప్రెగ్నెంట్ తో ఉంది. అయినప్పటికీ ఇద్దరు మధ్య జరిగిన ఘటనకు సంబంధించి సాయి కుమార్ ఇంట్లో జరిగిన గొడవల సందర్భంగా ఏదైతే భార్య మహాలక్ష్మిని వాళ్ళ సొంత ఇంటికి పంపించడం, అంతేకాకుండా దాని తర్వాత ముగ్గురు మధ్య జరిగిన ఘటన కావచ్చు, కారులో ఎక్కించడం కావచ్చు, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన కోణం కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు గత 46 రోజులుగా విచారిస్తున్నారు. కానీ మీడియాకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ముగ్గురు మధ్య ప్రేమ వివరం కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు చిన్న వయసు నుంచి సాయి కుమార్ పెద్ద స్థాయికి రావడం, అలాగే శృతి ఎవరైతే ఉన్నారో తను కూడా చిన్న స్థాయి నుంచి ఇంట్లో చెల్లికి పెళ్లి చేసి తర్వాత కుటుంబాన్ని పెద్దదిగా ఉండడం, అలాగే త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకున్న సందర్భంలో నిఖిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో నిఖిల్ చనిపోవడం, ఇదంతా కూడా ఒకసారిగా మానసిక ఆవేదనకు గురవుతున్న సందర్భంలో ఇదంతా కూడా సీక్రెట్ గా విచారణ జరిగింది. అందు గురించి మీడియాకు సమాచారం ఇవ్వడం లేదు అని చెప్తున్నారు సింధు శర్మ. కానీ ఇప్పటి వరకు ఎలాంటి తీసుకున్న ఏదైతే విచారణ చేసిన సమాచారం అయితే ఇప్పటి వరకు బయటకు వెల్లడించలేదు. రాజేష్, అయితే ఫోరెన్సిక్ తుది రిపోర్ట్ కోసం కూడా పోలీసులు వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రిపోర్టు ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది? వచ్చిన తర్వాత ఈ కేసులో ఏమైనా మూమెంట్ ఉంటుందనుకోవచ్చా? ఫోరెన్సిక్ రిపోర్ట్ సంబంధించి అంటే పోస్ట్ మార్టం అయిన తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ ఈ పాటికి రావాల్సిందే, అంటే ఈ పాటికి వచ్చిందనే కోణంలో కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత సుమారు నెల 15 రోజుల లోపల వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే 46 రోజులు గడుస్తుంది. 40 రోజుల తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చినట్టుగా కొద్ది సమాచారం ఉన్నప్పటికీ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. కానీ ఎస్పీ సింధు శర్మ మాత్రం పోలీస్ శాఖలో జరిగిన సంఘటన తర్వాత పై అధికారుల నుంచి కూడా కొద్దిగా ప్రెషర్స్ వస్తున్న సందర్భంలో త్వరలో మీడియా సమావేశం పెట్టి దీనికి అంతటి కూడా ఏం జరిగిందని కోణంలో వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇంకా ఇలాంటి సమాచారం లేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో మాత్రం పూర్తి వివరాలు, అసలు ఏం జరిగింది, ఎవరిని కలిసేందుకు వచ్చారు పెద్ద చెరువు దగ్గరికి, ఎవరిని తోసేశారా, ఎవరు లేకపోతే ఎవరైనా ఫస్ట్ ఆత్మహత్య చేసుకున్నారా, ఆత్మహత్య చేసుకుంటే ఒకరు కాపాడికి పోయి మరొకరు మిగతా ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేశారనే కోణంలో పూర్తిగా తెలియాల్సి ఉంది. అంటే దీంట్లో ఫోరెన్సిక్ లో ఒక విషయం అయితే తేలాల్సి ఉంది. అసలు మొదట ఎవరు పడ్డారు, దానికి సంబంధించిన ఏదైతే హార్ట్ బీట్ అంటే ఎప్పుడు ఆగిపోయింది, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ లో తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫోరెన్సిక్ రిపోర్టే కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ రాజేష్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఇప్పటికే కామారెడ్డి కేసులో 3 ప్రాణాలు కోల్పోయినా ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వివరాలు